కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు క్రియాయోగ ప్రశ్నల జవాబులో 112వ భాగంలోకి వచ్చేసినాము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, ధ్యానం కుదరడం లేదు, ఏమి చేయాలి? నిరంతర సాధనతోటి సాధ్యమవుతుంది. ఆంజనేయుడికి కూడా కుదరక రాముడి ముందర ఏడ్చాడు. అలాగే అర్జునుడికి కూడా ధ్యానం కుదరక కృష్ణ పరమాత్మ ముందర ఏడ్చాడు. ఇట్లా ప్రతి ఒక్క గురువులు కూడా గురువుల దగ్గర సనక నందనులు కూడా వెళ్ళి దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి రోధించారు. అలాగే ఇటు వివేకానంద స్వామి కూడా ఇటు సంసార బాధ్యతలు ఇటు ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేయలేక ఎన్నోసార్లు రోధిస్తాడు వాళ్ళ గురువు దగ్గర. రామకృష్ణ పరమహంస కూడా సమాధి స్థితిలోకి వెళ్ళలేక తోతాపురి దగ్గర రోధిస్తాడు. ఇవన్నీ సహజంగా కొత్తలో అందరికీ ఇప్పుడు చదువుకునే దశలో ఏబీలు రాయలేక అక్షరాలు ఓనమాలు రాయలేక చిన్నపిల్లలు ఏడుస్తుంటారు, మారం పెడుతుంటారు, ఎన్నోసార్లు మొట్టికాయలు దెబ్బలు తింటారు, పంతుల చేత పనిష్మెంట్లు కూడా అనుభవిస్తుంటారు. ఇవన్నీ కొత్తలో ఇవన్నీ ఇదే ఉంటుంది. సాధన వాళ్ళు తీవ్ర వైరాగ్యాన్ని పెంచుకొని సాధన పెంచుకొని నిరంతరం సాధన చేస్తుంటే మనసు వశమవుతుంది. అందుకనే అభ్యాసేన కౌంటేయ వైరాగ్యనచ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాలతోటి ప్రపంచంలో ఏదైనా సాధ్యమవుతుంది. సాధన ఏ పనిలో సాధన చేస్తే అందులో పర్ఫెక్ట్ అవుతాము. అలాగే ఈ ఆధ్యాత్మికంలో మాత్రము ఒక వైరాగ్యం ఉండాలి, నిరంతరం వైరాగ్యం. ఈ ప్రపంచంలో బ్రహ్మాండంలో నాకు ఏది అక్కర్లేదు, నాకు ఒక భగవంతుడే కావాలి, భగవంతుడే సత్యం నిత్యం శాశ్వతం, భగవంతుడే కావాలి, నాకు ఏది అక్కర్లేదు అన్న వాళ్ళకి కూర్చున్న దగ్గరనే ధ్యాన స్థితి కలుగుతుంది. ఈ కోరికలు మనసులో ఈ సంకల్పాలు ఉంటేనే బయటికి తీసుకొని వెళ్తాయి మనిషిని. ఆ వైరాగ్యాన్ని పెంచుకొని లోకమంతా శ్మశానం లాగా కనిపించాలి. ఎందుకంటే శ్మశానంలో ఎవరైనా ఉండడానికి ఇష్టపడరు కదా. అట్లా లోన ఏ కోరికలు లేనప్పుడు కూర్చున్న దగ్గరనే ధ్యాన స్థితి కలుగుతుంది. ఆ ఇంకా లోనికి అంతర్ముఖం కావాలంటే దానికి ప్రాణాయామ అభ్యాసం, విచారణ ప్రాణాయామ అభ్యాసం తప్పకుండా ఉంటే ధ్యాన యోగం కుదురుతుంది. చాలా మంది ఏంటంటే వేరే వేరే సంస్థల్లో ఎక్కడెక్కడో ధ్యానం నేర్చుకుంటారు. గోడ కానీ ఇట్లా కూర్చున్నాగానే నిద్రలోకి వెళ్ళిపోతారు, మేరుదండ వంగి కూర్చుంటారు, నిద్రమత్తులోకి వెళ్ళిపోవడం, గోడ కానివ్వడం. లేదంటే కొంచెం ఆ నిద్రమత్తులో లేనప్పుడు ఏ ఆలోచనలు రాకపోతే అదేదో గొప్ప స్థితి అనుకుంటారు ధ్యాన స్థితి. కానీ అది మత్తు నిద్ర స్థితి. ఇంకా నిద్రలోకి వెళ్ళినప్పుడేమో కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడేమో ధ్యానం కుదరలేదు అనుకుంటారు. నిద్ర వస్తేనేమో ఏ ఆలోచనలు లేవు కనుక అది ధ్యాన స్థితి అనుకుంటారు. ఇట్లా తప్పుగా కూడా భ్రమించే అవకాశాలు కొంతమంది ఉన్నారు. అట్లా కాకుండా సమ్యక్ చేతనావస్థలో నిలిచి ఆలోచన రహిత స్థితిలో ఉండొచ్చు ధ్యానంలో. అట్లా వంగి ఎట్టి పరిస్థితుల్లో ధ్యానం చక్కగా కుదిరితే వంగిపోదు శరీరం. అది గుర్తుపెట్టుకోండి. శరీరం ఎప్పుడే కానీ మేరుదండం వంగిందంటే ధ్యానం నిద్రలోకి వెళ్ళినామని గుర్తు, మత్తులోకి వెళ్ళినామని గుర్తు. సైకిల్ ట్యూబ్లో గాలి కొడితే ఎట్లుంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. ధ్యానం చక్కగా కుదిరినప్పుడు చక్కగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనము స్ట్రైట్గా ఉండిపోతుంది శరీరం. అట్లా మనం నిరంతరం వైరాగ్యం ఉండాలి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, నిరంతర ధ్యానం చేస్తే అది ధ్యానం చక్కగా కుదురుతుంది. స్వామీజీ, గ్రహపీడలు జాతక దోషాలు క్రియాయోగంతో పోగొట్టుకోవచ్చా? అన్నీ పోతాయి. గ్రహ పీడలు, జాతక దోషాలు, నీకు ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, అన్ని ఏ సమస్య ఉన్నా 360 రోగాల సమస్యలకు ఒకటే పరిష్కారం, అదే క్రియాయోగం. అన్ని రోగాలకు ఒకటే పరిష్కారం క్రియాయోగము. మీకు ఏ సమస్యలున్నా తొలగించుకోవచ్చు. ఉద్యోగం కావాలన్నా, పెళ్లి కావాలన్నా, అలా వ్యాపారం నడవాలన్నా, ఆరోగ్యం సరిలేదా క్రియాయోగం చేయి. మానసిక స్థితి సరిగా లేదా, అలాగే నీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నావా, మెడిటేషన్ క్రియాయోగ మెడిటేషన్ చేయండి. అలాగే మీకు ఆరోగ్యం సరిలేదా క్రియాయోగ మెడిటేషన్ చేయండి. మీకు సంకల్ప శక్తి పెంచుకోవాలన్నా క్రియాయోగం చేయండి. మీరు ఈ లైఫ్లో ఏదైనా మీ గోల్ని రీచ్ అవ్వాలంటే, మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటున్నారా, క్రియాయోగ మెడిటేషన్ చేయండి సంకల్పం పెట్టుకొని. అలాగే మీరు ఏదైనా పొందగలుగుతారు. కానీ ఇక్కడ పొందేటివి, ఇక్కడ కోరుకునే కోరికలన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోయేటివి అని మరవకూడదు. అది మోక్ష స్థితి శాశ్వతమైంది. నిర్వికల్ప సమాధి స్థితి భగవత్ ప్రాప్తే శాశ్వతమని మరవకూడదు. కానీ మనకు సాధన చేస్తుంటే మెమరీ పవర్, ఏకాగ్రత మెమరీ పవర్ పెరుగుతుంది. ఆరోగ్యం, వృద్ధులకు ఆరోగ్యం బాగుంటుంది, విద్యార్థులకు మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే మనోబలం, ఆత్మబలం పెరుగుతుంటుంది. వ్యాపారులు కానీ ఉద్యోగాలకు కానీ ఉద్యోగంలో ఒత్తిళ్లు తట్టుకుంటాం. వ్యాపారంలో ఉండే మనకు ఎదురుపోట్లని అన్ని ఎదురు దెబ్బల్ని తట్టుకోగలుగుతారు. మనోబలం, ఆత్మబలం పెరుగుతుంటుంది. అన్ని రకాల సమస్యల్ని మనము క్రియాయోగం ధ్యానంతో చక్కటి ఆరోగ్యం పొందొచ్చు, చక్కటి మనశ్శాంతి పొందొచ్చు, అంత్యంలో మోక్షం పొందొచ్చు. మోక్ష సాధన చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఏదైనా పొందొచ్చు. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఏదైనా, మనము గ్రహ పీడలు, వాస్తు దోషాలు, ఈ సమస్తంలో ఈ బ్రహ్మాండంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ క్రియాయోగ ధ్యానంతో తొలగించుకొనవచ్చును. స్వామీజీ, సంకల్పం పెట్టుకుంటే క్రియతో తీరునా? తప్పకుండా తీరుతుంది. కాకపోతే మనం అంత పుణ్యబలాన్ని పెంచుకోవాలి. సాధన వలన పుణ్యబలం పెంచుకోవాలి.
అన్ని దానం కొంతమంది ధనం ఉన్న వాళ్ళు దానం చేయగలుగుతారు, నీ దగ్గర ధనం లేదు ఏం చేస్తావు? కొంతమంది బలమైన వాళ్ళు శరీరంతో సేవ చేయొచ్చు, నీ దగ్గర శక్తి ఎక్కువ లేదు ఏం చేస్తావు? కనీసం నువ్వు క్రియాయోగం అన్న కరెక్ట్ చేస్తే అనంతమైన పుణ్యాన్ని పెంచుకుంటావు, పూర్వ పాపకర్మల్ని తొలగించుకుంటావు, ఇక్కడ పుణ్యాన్ని పెంచుకుంటావు, ఆరోగ్యమైన ఆరోగ్యాన్ని పెంచుకుంటావు, ఆరోగ్యమైన శరీరం తయారవుతుంది. అప్పుడు గంటల తరబడి ధ్యానం చేయగలుగుతావు. నీ మనసు కూడా ఇటు పరిగెత్తకుండా నిశ్చల నిలుస్తుంది, మనశ్శాంతి పొందగలుగుతావు, చివరికి మోక్షాన్ని పొందగలుగుతావు. కనుక ఈ యొక్క సాధన నిరంతరం సాధన చేస్తూ 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 ఉంటే సంకల్ప శక్తి పెరిగి ఏదంటే అది సాధించగలుగుతాడు. ఋషులకు ఎంత కాన్ఫిడెన్సో, పర్వతమా తొలగంటే తొలుగుతుంది. వ్యాస భగవానుడు నది నాకు సైడ్ అని యమునా నదిని అడిగితే 2 పాయలుగా చీరిపోయి సైడ్ ఇచ్చింది. అలాగే ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు, మరి 7 సముద్రాలని వశిష్ఠుడు ఆయన మనకు 7 సముద్రాలని అగస్త్య ఋషి తాగి మళ్ళీ వదులుతాడు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు. ఇంకా కొంతమంది చూడండి, మాణికేశ్వర మాత, సత్యనారాయణ బాబా, అలాగే ప్రహ్లాద్యాని బాబా, వీళ్ళంతా నిరాహార యోగులు. చూడ 80 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా వాళ్ళు నిరాహార యోగులుగా అన్ని పనులు చేసుకునే వాళ్ళు, మళ్ళీ నిరాహార యోగులు ఉండేవారు, ఎప్పుడు యోగంలో గడిపేవాళ్ళు. ఎట్లా సాధ్యమైంది? ఎంతోమంది ఇప్పటికీ అగ్నిలో నీళ్లలో ధ్యానం చేసే ఋషులు ఉన్నారు. జీవితాంతం రమణ మహర్షి లాగా మౌనం అక్కర్లేదు, మాణికేశ్వర మాతను, సత్యనారాయణ బాబా, అలాగే ప్రహ్లాద్యాని బాబా లాగా నిరాహారులుగా ఉండవలసిన అవసరం లేదు. మధ్య మార్గం, లిమిట్గా యుక్తాహార విహారస్య, తిండి నిద్ర మెలకువ పనులు అన్ని మధ్యంగా ఉండండి. అతి తప్పితే అతి అయితే అనర్థం, మితి ఉంటేనే మేలు. కనుక అన్నిటిలో మితిగా ఉంటూ మనం నిరంతరం సాధనతోటి ఇది సాధ్యమవుతుంది. మనం ఏదనుకుంటే అది సాధించగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా పొందగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్ తోటి చేయండి. అంత ఘనకార్యాలు చేయకుండా మన చిన్న సంసారాన్ని చక్కబెట్టగలేమా? చిన్న ఆరోగ్య సమస్యని తొలగించుకోలేమా? చిన్నగా మానసిక శాంతిని పొందలేమా? మోక్షాన్ని పొందలేమా? ఆ ఋషులంత కాన్ఫిడెన్స్ కలిగి ఋషులంత సాధన చేయండి, తప్పకుండా ఋషులంత గొప్ప స్థితి అందుకుంటాము. మనకు సంకల్ప శక్తి పెరుగుతుంది, మనోబలం ఆత్మబలం పెరుగుతుంది. ఏది అనుకుంటే అది సాధిస్తాము. క్రియాయోగ మెడిటేషన్ని రోజు 2 పూటలు రోజు సాధన చేయండి. సెలవు దినాల్లో అఖండ మౌన ధ్యానాలు చేస్తుండండి. నిరంతరం సాధన చేసి తప్పకుండా తరిస్తాము. ఏది అనుకుంటే అది సాధించగలము. సంకల్ప శక్తి పెంచుకోవచ్చు క్రియాయోగ ధ్యానంతో. స్వామీజీ, శ్వాసను మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకే తీసుకుంటున్నాము, సహస్రార చక్రంలో శ్వాసను ఎందుకు తీసుకోరాదు? అయితే మూలాధారం నుంచి ఈ యొక్క కొంతమంది అనాథ చక్రం వరకే, విశుద్ధం వరకే తీసుకుంటున్నాం, ఆగ్నేయం వరకే తీసుకోగలుగుతున్నాం, అక్కడి వరకు తీసుకురాగలుగుతలేమో అని కొంతమంది అనుకుంటారు. కాకపోతే మనం మొదలు ఆ భావనతోటి చేయమని చెప్తాం, కానీ మొదలే మూలాధారం నుంచి ఆగ్నేయం వరకు కూడా ఎవరు చేయలేరు. అది చేయగా మనం అట్లా తీసుకుంటున్నట్టు భావన చేస్తూ చేయండి అంటాం. కొద్ది శ్వాస తీసుకునే వరకు ఇక్కడికే తీసుకోగలుగుతాం అంటారు. అయితే అట్లా కూడా చేయొచ్చు. చేయగా అంత లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నాం అనే భావన మనకు కలుగుతుంది. లాంగ్ బ్రీత్ స్టార్టింగ్లో తీసుకోలేరు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మూలాధారం నుంచి ఆగ్నేయం వరకు ఎందుకు తీసుకోవాలి, సహస్రారముకి ఎందుకు తీసుకోకూడదు అనేది మీ క్వశ్చన్. సహస్రారముకి తీసుకోవడం అనేది ఆగ్నేయం వరకు కూడా ఎవరు తీసుకోలేరు. ఇప్పుడు కొత్తలో అది ముక్కు శ్వాస తీసుకొని ఆజ్ఞలో నిలబెట్టుకొని మళ్ళీ మూలాధారంలో విడిచినట్టు భావననే చేస్తాం. కొన్ని రోజులకు సుష్మన యాక్టివేట్ అయ్యి సుష్మన ద్వారా నడిచి ఆజ్ఞా చక్రంలో నిలిస్తేనే ఇది నిజమైన ఆజ్ఞా చక్రంలో స్థిరం చేసినట్టు. ఇప్పుడు బాహ్యంగా మనం భావనతోటి చేస్తే కొంతవరకు అంతరంగా మనం ఆజ్ఞా చక్రం నిలబెట్టగలుగుతాం. ఇది సహస్రారంలోనే ఎందుకు చేయకూడదు, ఆజ్ఞా చక్రం వరకే తీసుకొచ్చి బంధించి మళ్ళీ మూలాధారంలో ఎందుకు విడవాలి, ఇది మీ ప్రశ్న. అయితే సహస్రార స్థితి అనేది కాలాతీత స్థితి, కేవల కుంభక స్థితి. అక్కడ ఏ క్రియలు ఉండవు, ఇంకా జపము ప్రాణాయామ ఇవన్నీ ఏ క్రియలు ఉండవు. అది కాల అతీత స్థితి, అది క్రియా అతీత స్థితి, నిష్క్రియ స్థితి. కనుక అది మూలాధారం నుంచి ఆగ్నేయం వరకు సాధన సమరం, ఇది సాధన జరుగుతుంటుంది. ఈ సహస్రారంలో ప్రాణం స్థిరమైతే అక్కడ కాల అతీత స్థితి, ఇంకా అక్కడ ఏ క్రియలు చేయనక్కర్లేదు. నది దాటిన పడవతో అక్కర్లేదు, సహస్రారంలో ప్రాణం నిలిచింది, ఇంకే క్రియలతో అక్కర్లేదు. అది ఎండింగ్ స్టేజ్. కనుక ఈ యొక్క సాధన జరిగేదంతా మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు. అందుకనే ఎక్కువ ఇది చెప్పడం చేయించడం అనేది జరుగుతుంది. ఇక అది చేయగా అది ఆ స్థితి అందుకునేది, అదేమో సహస్రారం అనేది అది ఆ స్థితి అందుకునేది. అది అందుకున్నాక ఇంకా అన్ని క్రియలు ఆగిపోయి సమాధి స్థితి కలుగుతుంది అన్నమాట. స్వామీజీ, ఇంట్లో సాధన కుదరనిచో ఏమి చేయాలి? సాధనలో సమస్యలు గుర్తు రాకుండా ఉండాలంటే పరిష్కారం ఏమిటి? ఇంట్లో మనం ఏదో ఒక మూలకు ఒక చిన్న దేవుడి గది అని, దేవుడి ఇల్లు అని ఏదో పెట్టుకుంటారు, చిన్న గది ప్రతి ఇంట్లో. అయితే అక్కడ ఉండి రోజు ఒకే సమయంలో ఒకే ఇంట్లో సాధన చేయాలి. ఆ స్థలం పవిత్రమవుతుంది. దానికి ఒక చిన్న డోర్ పెట్టుకొని మంచిగా చీకట్లో ఉండి సాధన చేయాలి. ఫ్యాను లైట్ వేయకుండా ఉండాలి. పైన కొంచెం ఓపెన్ టాప్ పెట్టుకుంటే మంచిది, కొద్దిగా గాలి ఆడితే మంచిది.
చీకట్లో సాధన చేస్తే మంచిది, రోజు ఒకే దగ్గర సాధన చేస్తే మంచిది, ఆ టీవీ అటువంటిది సౌండ్స్ లేకుంటే మంచిది. ఇంట్లో వాళ్ళు సహకరించకుండా వాళ్ళు లేవక ముందే సాధన చేయండి. మీరు లేవక ముందే సాధన చేస్తే అయిపోయాయి. వాళ్ళు ఎట్లాగో 6 గంటలకు లేస్తారు అనుకో, 6 గంటల లోపలనే మన సాధన అయిపోవాలి. సూర్యుడు వచ్చిందంటే సాధన, సూర్యుడు వచ్చినప్పుడు కాదు, ఋషులంతా చెప్పింది తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు బ్రహ్మముహూర్తం, సాయంత్రం 6 నుంచి 9 వరకు. ఇప్పుడు డ్యూటీలు ఉండవు, అప్పుడు ఖాళీ సమయం, ప్రశాంతంగా ఉంటుంది, చల్లటి వాతావరణం యోగానికి అనుకూలమైంది కనుక మనసు ప్రసన్నంగా ఉంటుంది. అప్పుడు బ్రీతింగ్ కూడా స్లో నడుస్తుంటుంది. ఆ సమయాన్ని మరియు చేసుకోండి. ఇంట్లో సాధనని వైరాగ్యాన్ని పెంచుకుంటే ఎక్కడైనా సాధన కుదురుతుంది. ఎక్కడో అడవుల్లోనో కాదు, అడవుల్లో కూడా ఆడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. ఒక ఆయన అడవికి వెళ్ళాడంట, అక్కడ పక్షుల గోల, ఈ గోల ఆ గోలనే ఉంది కదా అని అనుకున్నాడంట. ఇంకోటి జంతువులు, విష జంతువులు, ఇవి అవి, భయము, ఆందోళన, తిండి లేక తిప్పలు లేక అవస్థలు ఉంటాయి. ఇంకా అక్కడ ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఇంటికానే తిండి తిప్పలు అన్ని దొరుకుతాయి, కొన్ని వసతులు ఉంటాయి కనుక మనం రూములకు వెళ్ళి లాక్ చేసుకొని సాధన చేస్తే ఎవరు డిస్టర్బ్ చేస్తారు మనని? వైరాగ్యాన్ని పెంచుకుంటే ఎక్కడ కూర్చున్నా సాధన కుదురుతుంది. వైరాగ్యం లేని వాళ్ళకు ఎక్కడ వెళ్ళినా, అడవిలో వెళ్ళినా సాధన కుదరదు. వైరాగ్యాన్ని పెంచుకొని నిరంతరం ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తూ విచారణ ప్రాణాయామ నిరంతరం చేసి సాధన చేయండి. వైరాగ్యాన్ని పెంచుకుంటే మనసు నిలుస్తుంది. అలాగే మనసు ఇంట్లోనే సాధన చేస్తే కుదురుతుంది. ఇంకా బయట ఎక్కడ పోతే మనము ధ్యానం కుదరాలంటే ప్రాణాయామ, విచారణ, ధ్యానం ఈ 3 కలిపి చేస్తే కుదురుతుందండి. నిరంతర విచారణ, నిరంతర ప్రాణాయామము, నిరంతర ధ్యానము ఈ 3 తప్పకుండా పాటించాలి సాధనలో. అప్పుడు మనోలయం జరుగుతుంది. స్వామీజీ, నాలుకను ముక్కు రంధ్రాల దగ్గరలోకి తేయగలుగుతున్నాను, అమృతం ఎలా వచ్చును? అయితే ఈ ముక్కు రంధ్రాలు, లోపలి రంధ్రాలు, ఈ నాలుక వెళ్ళి లోపలి రంధ్రాలకు, అక్కడ నాలుక కొండ నాలుక టచ్ అయినప్పుడు అది ఒక దూది లాంటి, ఎన్నడూ టచ్ చేయనంత సూక్ష్మమైన, మన శృతి మెత్తనైన ఒక అనుభూతి కలుగుతుంది. ఎన్నడూ ఆ స్పర్శ సుఖం లభిస్తుంది. ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుంది. దూది లాంటిగా మెత్తగా మనకు ఆ నాలుక, చిన్న నాలుకను తగిలినప్పుడు, కొండ నాలుకను తగిలినప్పుడు ఒక మధురంగా ఉంటుంది. అప్పుడు జల 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 ఒక అమృతం లాంటి ద్రవం వచ్చేస్తుంది. ఆ ముక్కు రంధ్రాల నుంచి లోపలికి వెనికిపోయి వెళ్ళి ఈ కొండ నాలుకని బయటికి తోసుకొని వచ్చేసి రెండు ముక్కు రంధ్రాలని లాక్ వేస్తుంది. ఇది అప్పుడు మనకు సహస్రారం నుంచి అమృతం వచ్చేస్తుంది. ఇది మనం చేయగా ఈ ముక్కు రంధ్రాలని, నాలుకని, కొండ నాలుకని తోసుకొని వెళ్ళి ముక్కు రంధ్రాలని లాక్ చేయాలి. అది నాలుక కొంచెం పొడుగు కావాలన్నమాట. ఇంకా అందుకనే నాలుకకు సంబంధించిన ఎక్సర్సైజులు ఇక్కడ చెప్తాం క్రియాయోగంలో. కేచర ముద్ర అనేది క్రియాయోగంలోనే వస్తుంది. వేరే యోగాల్లో ఎక్కడ చెప్పరు, వేరే ధ్యానాల్లో ఎక్కడ చెప్పరు. ఇది ఉపనిషత్తులో ఉంటుందన్నమాట. కేచర్లు అనేది ఒక దేవత్వం. దీని గురించి చాలా గొప్పగా చెప్పబడ్డది ఉపనిషత్తుల్లో. అది క్రియాయోగంలో కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమ అనే పంచముద్రలు చెప్పబడుతుంది. ఈ పంచముద్రలతోటి అంతర్ముఖ ముద్రలు ఇవి. ముద్ర, ఆసన, ప్రాణాయామము, బంధనము అని 5 మెట్లతోటి ఈ క్రియాయోగం ఉంటుంది. ఈ అన్ని మెయిన్ పాయింట్స్ తీసుకొచ్చి ఇవి తయారు చేశారు. కాబట్టి ఇది ఒక శాస్త్రీయమైన సైంటిఫిక్ పద్ధతి. ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ ఇది ఫ్లైట్ వే. ఇది ఎన్నో మార్గాల్లో ఉన్నాయి. 360 రోజులు, ఇతర పద్ధతిలో 360 రోజులు పట్టే, అదే 360 రోజుల్లో ఏ ఫలితం పొందుతామో క్రియాయోగం 1 రోజుల్నే ఆ ఫలితం పొందుతాడు క్రియా సాధన ద్వారా. ఇది శాస్త్రీయమైన పద్ధతి, ఫ్లైట్ వే కనుక ఇది సైంటిఫిక్ గా ఉంటుంది కనుక ఈ ముద్రని రోజు, నాలుక ఇంకా కొంచెం పొడుగు కావాలన్నమాట. ఈ తాళవే క్రియ సెట్ అని అంటారు. నాలుక ఎక్సర్సైజులు ఇక్కడ నేర్పిస్తాం. దాన్ని చేయగా నాలుక పొడుగై పూర్ణ కేచర్ వస్తుంది. ఈ నాలుక, కొండ నాలుక వెనుక భాగంలో ముక్కు రంధ్రాలు లాక పడుతుంది అనమాట. దాన్ని చేయగాలి, ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకా నాలుక పొడుగు కావాలన్నమాట. అయితే అప్పుడు లోపల లాక పడుతుంది. స్వామీజీ, కేచరిలో నాలుక గొంతులోకి వెళ్ళునా, ముక్కు రంధ్రాల్లోకి వెళ్ళునా, అమృతం గొంతులోంచి వస్తుందా? అయితే ఈ నాలుక ఎప్పుడైతే వెళ్ళి గొంతులో కాకుండా ఈ లోపల ఈ ముక్కు రంధ్రాలు లోపల ఇక్కడ కూటస్థం దగ్గర ఉంటాయి. లోపలి భాగంలో, ఈ కూటస్థం దగ్గర లోపలి భాగం ఆ ముక్కు రంధ్రాలని రెండింటిని లాక్ వేస్తాయి. లాక్ వేసినప్పుడు ఈ సహస్రారము నుంచి ఒక అమృతం లాంటి ద్రవము, కపాలం నుంచి ఒక అమృతం లాంటి ద్రవము ఆ గొంతులోకి చుక్కగా జారుతుంటుంది. అది ఉప్పుకారాలు తీసుకునే వాళ్ళకు కొంచెం ఓగరుగా, చేదుగా ఇది ఉంటుంది. ఉప్పుకారం తగ్గించిన వాళ్ళకు, పూర్ణకేచరి వచ్చిన వాళ్ళకు తీయటి తేనె లాంటి ద్రవము మాధుర్యంగా ఉంటుంది. అందుకని ఉప్పుకారాలు తగ్గించాలి క్రియాయోగం అంటారు. ఆ భోజనం చేసిన తర్వాత ఒక శుద్ధ అరటిపండు తినండి, నోరు టేస్ట్గా ఉంటుందండి. అలా సాధన చేయగా నోట్లో సుగంధ ద్రవ్యాలు వస్తాయి. నోరులో చాలా సుగంధ ద్రవ్యాలు వస్తాయి. చాలా అద్భుతంగా ఎల్లవెల్లల కేచర్లో ఉండి సాధన చేసినప్పుడు నోరంతా మధురంగా టేస్ట్గా ఉంటుంది. ఆ యొక్క మధురమైన తేనె లాంటి ద్రవము చక్కటి పూర్ణ కేచరి వచ్చినప్పుడు, అలాగే నిరంతరం చక్కగా కేచరిలో ఉండి నిరంతరం చక్కగా ప్రాణాయామ చేసి సాధన చక్కగా చేసేటోళ్లకు ఒక మధురమైన తేనె లాంటి ద్రవం వచ్చేస్తుంది.
అది చాలా శరీరానికి కాంతినిస్తుంటుంది, శక్తినిస్తుంటుంది, గుండె జబ్బులు రావు, 360 రోగాలు కంట్రోల్ చేస్తుంది, మనసుకు శాంతి ఇస్తుంది, పూర్ణకేచరి మనసును అంతర్ముఖం చేస్తుంది, సుష్మన యాక్టివేట్ గానికి సహకరిస్తుంది, మనోలయాన్ని చేస్తుంది. ఇక మనం ఆకలి, దప్పులు, అలసట, శ్రమ ఇవన్నీ తట్టుకుంటాము. 3 రోజులు తినకున్నా, 4 రోజులు, వారం తినకున్నా ఏమి కాదు, రోజుల తరబడి ధ్యానంలో కూర్చుని సామర్థ్యం పొందుతాము. ఇట్లా ఈ విధంగా నిరంతరం మనం చేస్తుంటే అది ఈ గొంతులోకి వెళ్లకుండా ఈ నాలుక వెళ్ళి 2 ముక్కురంధ్రాలని లాక్ చేసి వేస్తుంది. అలాగే సహస్రారం నుంచి అమృతము గొంతులోకి జారుతుంది, దారగా చుక్క చుక్క డాట్ లాగా. శివుడి మీద అభిషేకం ఎట్లా జరుగుతుంటుందో మనం ఒక కలశంలో పెడితే చుక్క పడుతుంటుంది కదా శివుడి మీద, అట్లా ఆ డాట్గా అమృతం వచ్చేస్తుంది. దాంతో మనం వారం తినకుండా ఉండగలుగుతాము, శక్తివంతంగా ఉండగలుగుతాము, కాంతియుతంగా ఉండగలుగుతాము. అలాగే అన్ని ఆకలి, దప్పి, అలసట, శ్రమ, నిద్ర ఇవన్నీ తట్టుకోగలుగుతాము. శరీరంలో ప్రాణాయామం చేసినప్పుడు కలిగే ఊష్ణాన్ని తీసివేసి ఊష్ణం పెరగదు. మామూలుగా హఠయోగ ప్రాణాయామంలో ఊష్ణం పెరుగుతుంది. ఇది నిరంతరం గంటల తరబడి క్రియాయోగంలో ప్రాణాయామం చేసిన ఊష్ణం పెరగదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఈ నాలుక ఇప్పుడు ఉండే నాలుక కొద్ది 1 ఇంచు పెరగాలి. ఇప్పుడు ఇంట్లో తాళవ్య క్రియ సెట్ అని నాలుక ఎక్సర్సైజ్లు చెప్తాం కదా, అవి రెగ్యులర్గా చేయగా నాలుక పొడుగయ్యాలి. ఇప్పుడు ఉండే నాలుక కొద్ది 1 ఇంచు పొడుగైతే ఈ ముక్కును అందుకొనగలగాలి, ఛాతీని వంగితే ఇట్లా నాలుక చేతిని అందుకొనగలగాలి. నాలుక పొడుగైనప్పుడు అప్పుడు పూర్ణకేచరి ఈజీగా వస్తుంది. నాలుక పొడుగున్న వాళ్ళకి 1 వీక్లో రావచ్చు, నెలల్లో రావచ్చు, 2 నెలలు రావచ్చు. నాలుక చిన్నగా ఉన్న వాళ్ళకు ఎక్కువ టైం పట్టొచ్చు. అలా వాళ్ళకి నాలుక పొడుగున్న వాళ్ళకి వచ్చేది. కానీ ఇది ఒక సిద్ధి కాదు. కేచర్ అంటే కొద్దిగా అదృష్టమే, పూర్వజన్మలో సుకృతము, ఈ జన్మలో చేసే తీవ్ర సాధన మీద ఆధారపడి ఉంటుంది. నాలుక పొడుగున్న వాళ్ళకు వెంటనే వచ్చేస్తుంది, నాలుక చిన్నగా ఉన్న వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. ఇది కోయడము, తీయడము, ఇంకేదేదో చేస్తుంటారు. అవన్నీ ఇటువంటి ఛేదనము, కోయడం అనేది లాయర్ మాసే నిషేధించారు. ఆపరేషన్ ఇటువంటివి చేయకూడదు. ఈ సహజ పద్ధతిలోనే అది అప్పుడు నాలుక నత్తిపోయి, నాలుక మాటలు లేక ఈయన క్రియాయోగి అంట నత్తి మాట్లాడుతున్నాడు అనేది అవహేళనగా నవ్వుకుంటారు అందరూ. కానీ ఈ నాలుక ఎక్సర్సైజులు చేయగా ఈ యొక్క నాలుక సహజ పద్ధతిలోనే నాలుక పొడుగై సహజ పద్ధతిలోనే సహజంగానే మనకు పూర్ణకేచరి వస్తుంది అనమాట. దాన్ని నాలుక ఎక్సర్సైజ్ చేయగా నాలుక లోపల ముక్కురంధ్రాలు లాకబడ్డప్పుడు సహస్రారం నుంచి గొంతులోకి అమృతము జారుతుంది. తీయని తేనె లాంటి ద్రవము, అది చాలా మధురంగా ఉంటుంది, శరీరానికి ఎనర్జీని ఇస్తుంటుంది. అలా రెగ్యులర్గా చేస్తూ పోతుంటే క్రియాయోగం అనేదిలోనే కేచర ముద్ర అనేది వస్తుంది. ఈ యొక్క ఋషులు మునులు ఉపనిషత్తులో, యోగోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ యోగోపనిషత్తుల ఆధారంగా ఉన్నది. ఉపనిషత్ ఆధారితంగా క్రియాయోగం ఉంది. మహాముద్ర, జ్యోతిముద్ర, కేచర ముద్ర ఇవన్నీ కూడా ఉపనిషత్ ఆధారితంగా ఉండేది. అందుకని దీన్ని ఋషి పరంపర అంటారు. ఈ ఋషులు మునులు అందరూ సాధన చేశారని మనం చెప్పుకుంటాం క్రియాయోగాన్ని. అందుకనే ప్రాణాయామ, విచారణ, ధ్యానము ఈ 3 ఎక్కడ ఉంటుందో అది ఋషి పరంపర. ఋషులంతా ఈ మార్గ ప్రకారం చేశారు. కొద్దిపాటి భేదంతో దీని ప్రకారం ఈ సాధన చేశారనమాట. ప్రతి పౌర్ణానికి ఉచితంగా క్రియాయోగ ధ్యాన శిక్షణలు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. పౌర్ణానికి వచ్చి క్లాసులు చేయండి. ఈ యొక్క ఋషులు పొందిన మోక్ష స్థితిని అందుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం